స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశావహులు ఆందోళన దిగారు. కలెక్టరేట్తో మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రా ద్వారా ఎంపిక చేసిన తమకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పలువురు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లాటరీల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో మౌలిక వసతులు పూర్తి చేసి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సార్ మాకు ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంక ఇయ్యలేదు సార్. మేము అంతా ముందు కూడా వచ్చినాం సార్ కొనుక్కుంటా. నేను అక్కడి నుండి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సార్. నాకు నేను కిరాయి ఉంటా, నా కొడుకును నేను చదువుకుంటున్నా, మా ఆయన కూడా లేడు సార్. నాకు నేను కిరాయి ఉండి బతుకుతున్నా. కిరాయి ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కిరాయి కట్టమని కాల్ చేయమంటుంది సార్. మాకు ఇల్లు అందరికి ఇవ్వాలి సార్. నాకు ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారమ్మా? కలెక్టర్ గారు ఇప్పుడు నెల లోపల ఆ ఇల్లు నంబర్లు ఇస్తానన్నారు సార్. నంబర్లు ఇవ్వాలి, మాకు అందరికి ఇల్లు ఇవ్వాలి సార్. అనుకుంటాం నేను ఇక్కడ ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్. నాకు కూడా అంటే మీ అందరికీ కూడా ఈ నెల రోజుల లోపల మీ అందరికీ ఫ్లాట్ నెంబర్స్ అలర్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా లక్కీ డ్రా తీసి అందరికీ ఫ్లాట్ నెంబర్స్ అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అసంపూర్తిగా ఉన్న ఇండ్ల కోసము మేము కూడా గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరు చేయించుకొని 4-5 నెలల లోపల వాటిని కూడా పూర్తి చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అని కలెక్టర్ గారు మాకు వాగ్దానం చేయడం జరిగింది. కూడా మాకు ఆ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు ఇంత ముజమ్మిల్ ఖాన్ సార్ ఉన్నప్పుడు కూడా ఏమన్నారు అంటే, మీ సమస్యను గవర్నమెంట్ పరిధిలో ఉంది, మీకు అందరికీ కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో వాటి పట్టాలు కానీ అవి కానీ మంజూరు చేయడం జరుగుతుంది, మీ సర్వే నెంబర్ చూసుకొని మీకు పట్టాలు కూడా మంజూరు చేయడం జరుగుతుందని ఆ సార్ కూడా చెప్పారు. కలెక్టర్ గారు చెప్పారు ఇంత ముందున్న కలెక్టర్ గారు. ఇప్పుడున్న ఈ కలెక్టర్ గారు మాకు నెంబర్ సెలెక్ట్ చేస్తా అన్నారు. ప్రతి ఒక్క కలెక్టర్ గారు వస్తున్నారు, మారుతున్నారు, మేము అప్లికేషన్స్ మాత్రం ఇస్తున్నాము. కానీ మాకు దీనికి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఒక నెల